హాయ్ ఎవ్రీవన్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సికింద్రాబాద్ నుండి ఏఎల్పి జోన్ ఎడిట్కి సంబంధించిన అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అదేవిధంగా మీ అప్లికేషన్ యొక్క స్టేటస్ అండ్ జోన్ ఎడిట్ లాగిన్ విండో అనేది ఎప్పుడు అవుతుందో ఈ సెషన్లో క్లియర్గా డిస్కస్ చేద్దాము. ఛానల్లో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఛానల్లో వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎటువంటి గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే దానికి సంబంధించిన వీడియో అనేది ఛానల్లో ఉంటుంది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఏఎల్పి జోన్ ఎడిట్కి సంబంధించిన అప్డేట్ గురించి చూద్దాము. Attention to the candidates of Central Employment Notice number 1/2024 ALP application status and facility for provisionally eligible or accepted candidates to exercise modify option of the chosen RRB and preference of zonal railways within the opted RRB in view of enhancement of vacancies. ఏఎల్పి సంబంధించి అప్లికేషన్ స్టేటస్ అండ్ జోన్ ఎడిట్కి సంబంధించి ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మనం ఏఎల్పికి సంబంధించి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ అప్లికేషన్ స్టేటస్ అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. అప్లికేషన్ స్టేటస్ ప్రొవిజనల్లీ ఆర్ కండిషనల్ ఎలిజిబుల్ ఆర్ రిజెక్టెడ్ అనేది మనకి ఈ నోటీస్లో క్లియర్గా ఇచ్చారు. 20th January 2024 ఏఎల్పికి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి అప్లికేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయింది. దానికి సంబంధించిన అప్లికేషన్ స్క్రూటినింగ్ కూడా కంప్లీట్ అయింది. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ స్టేటస్ అనేది 3 కండిషన్స్లో ఇచ్చారు. ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ విత్ కండిషన్స్ అండ్ రిజెక్టెడ్ అలాంగ్ విత్ రీజన్స్ ఫర్ రిజెక్షన్. ఏఎల్పికి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిందా లేదా రిజెక్ట్ చేశారు, రిజెక్ట్ చేస్తే ఎందుకు రిజెక్ట్ చేశారు అనే రీజన్స్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తారు. ఆర్ఆర్బీ వెబ్సైట్ నుంచి కూడా మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్ నుండి చూడొచ్చు. www.rrbapply.go.in అనే వెబ్సైట్లో మీరు మీ అప్లికేషన్ స్టేటస్ని చెక్ చేసుకోండి. SMS and email will be sent to the candidate's registered mobile number and email ID mentioned in the submitted application regarding application status. అంటే మీరు అప్లికేషన్ చేసినప్పుడు ఏ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ పర్టికులర్ నెంబర్ అండ్ మెయిల్ ఐడికి ఇంటిమేషన్ అనేది ఫార్వర్డ్ చేస్తారు. The candidates whose applications have been provisionally accepted with or without conditions can exercise the modify option of chosen RRB preference of zonal railways within the opted RRB during the modification window from 29th July 2024 to 7th August 2024 by logging in with their user credentials at www.rrbapply.go.in. ఏఎల్పికి వేకెన్సీస్ పెంచడం వల్ల జోన్ వైజ్గా కొన్ని జోన్స్లో వేకెన్సీస్ అనేవి పెరిగాయి. మీరు అప్లై చేసినప్పుడు ఏ జోన్ ఇచ్చారో ఒకవేళ ఆ జోన్ని కనుక మీరు ఇప్పుడు చేంజ్ చేసుకోవాలి అనుకుంటే దానికి సంబంధించిన లాగిన్ విండో అనేది 29th July 2024 నుండి 7th August 2024 వరకు ఈ విండో అనేది యాక్టివేట్ అవుతుంది. మీరు ఆ టైంలో జోన్ చేంజ్ చేసుకోవడానికి సంబంధించిన మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. If the candidates fail to exercise modify option during the above mentioned period, no further chance will be given. ఎవరు అప్లికేషన్ అయితే ఎలిజిబుల్ ఆర్ యాక్సెప్ట్ అవ్వదో వాళ్ళకి జోన్ చేంజ్ చేసుకోవడానికి ఎటువంటి ఛాన్స్ ఉండదు. అది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు బోల్డ్ లెటర్స్లో. ఒకసారి మీ అప్లికేషన్ యొక్క స్టేటస్ చెక్ చేసుకోండి. ముందుగా మీరు మీ అప్లికేషన్ యొక్క స్టేటస్ చెక్ చేసుకొని జోన్ చేంజ్ చేసుకోవాలి. మీ అప్లికేషన్ ఎలిజిబుల్ ఆర్ యాక్సెప్ట్ అయితేనే మీరు జోన్ చేంజ్ చేసుకోవాలి. ఈ ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే జోన్ చేంజ్ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. ఇది అఫీషియల్ వెబ్సైట్. మీరు ఈ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారు. July 29th మీరు దీనికి సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు, జోన్ చేంజ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ స్టేటస్ అండ్ జోన్ చేంజ్కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. జోన్ చేంజ్కి సంబంధించి లింక్ అనేది July 29th యాక్టివేట్ అవుతుంది. అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి అండ్ జోన్ చేంజ్ చేయాలంటే చేయండి. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత వెరీ సూన్ సిబిటీ అనేది కండక్ట్ చేస్తారు. మీరు జోన్ చేంజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే ఒక్కసారి మాత్రమే జోన్ చేంజ్ చేయగలరు. సో మీరు ముందే ఏ జోన్కి చేంజ్ అవ్వాలనుకుంటున్నారో క్లియర్గా జోన్ చూస్ చేసుకున్న తర్వాత మాత్రమే జోన్ చేంజ్ చేసుకోండి. మీరు వన్స్ ఏ జోన్ అయితే ఇప్పుడు మోడిఫికేషన్ చేస్తారో తర్వాత మళ్ళీ మార్చుకోవాలంటే కుదరదు. సో అందుకని మీరు జోన్ చేంజ్ చేసుకునేటప్పుడు క్లియర్గా ఏ జోన్కి చేంజ్ అవ్వాలనుకుంటున్నారో అది ముందుగానే చూసుకొని ఆ జోన్ని చూస్ చేసుకొని జోన్ చేంజ్ చేయండి. జోన్ అనేది మోడిఫికేషన్ చేసుకోండి.
అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా హెల్ప్ డెస్క్ని యూస్ చేయవచ్చు. ఇది ఏఎల్పి జోన్ ఎడిట్ ఆప్షన్కి సంబంధించిన అప్డేట్. జూలై 29 నుండి ఆగస్టు 7 వరకు మాత్రమే మీరు జోన్ ఎడిట్కి సంబంధించిన మోడిఫికేషన్ చేసుకోగలరు. మన టెలిగ్రామ్ ఛానల్లో ఇంపార్టెంట్ నోటీస్ అనేది ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి వన్స్ ఈ నోటీస్ని క్లియర్గా చెక్ చేయండి. మా అఫీషియల్ వెబ్సైట్లో మీ అప్లికేషన్ యొక్క స్టేటస్ని కూడా చెక్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.